తండ్రి ప్రభా పరిశుద్ర పరమ తండ్రి మహోన్నతుడ దయగల దేవ కృపగల తండ్రి కృపామయుడ సర్వాధిపతి సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త అది అంతం లేని తండ్రి ప్రభా ఆపద నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన కలిసి దాచుకొని సజీవులకులో ఉంచిన దేవ నీకు వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభా ఇప్పుడు నాయన వాక్యంతో పాటలతో నేను శుతిస్తుండగా నేను ఆరాధిస్తున్న గణపరుస్తుండగా నీకు రాల్సిన నీకే వచ్చినట్లుగా సహాయం చేయి తండ్రి దేవా. అయ్యా ఇంకా రాలేని వారు కూడా త్వరపెట్టి నడిపించు ప్రభా. మంచి వాక్యం అందించినట్లుగా సహాయం చేయి కృప చూపు అక్కకు మంచి ఆరోగ్యం దయచేయి నాయన. ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు ఇద్దరు మనవరాలు ఇద్దరు మనవాళ్ళని బట్టి అంకుల్ని బట్టి ప్రభా అయ్యా కుటుంబాన్ని దీవించు ఆశీర్వదించు నాయన. కుటుంబం ఎంతో ప్రభా అందరూ సేవలు ఉండగా నువ్వే సహాయం చేయి కృప చూపు దయచు శ్యామను జ్ఞాపం చేసుకో తండ్రి దేవా. మా ఆనక పాటు ఎత్తున బిడ్డను కాపాడొచ్చించు దీవించు నాయన. ఇంకా ఎవరెవరికి ఏ ఇబ్బందులు ఇరుకులు సమస్యలు ఉన్నాయి ప్రభావం పెరుగుతుంది మేము మెరగం నాయన. అందరి విషయాలను తోడుండి నడిపించు ప్రభా నాయన. ఎవరినైనా మంచి వాక్యం అందించినట్లుగా సాయం మన గురించి కృప చూపు దయచు కనికరిని చూపించు అయా. మేలుతో నాయన వాక్యం విని మేలు పొందినట్లుగా సహాయం చేయి. ప్రతి బిడ్డని పేరు పేరుని జ్ఞాపం చేసుకున్నాను. 4 సంవత్సరాలు పూర్తి అయిపోయి తండ్రి ప్రభా దేవ. మరి ప్రభా మాకు ఎంతో ఆదరణంగా మరి ప్రభా ప్రతిరోజు 4 గంటలకు నేను ఖచ్చితంగా ప్రభా మరి నాయన వాక్యం అందిస్తుండగా అందుని బట్టి నిన్ను సూచిస్తున్నాం ఆరాధన గనపరుస్తున్నాం తండ్రి యేసయ్య. నీ పాదాలు పట్టుకొని అడుక్కుంటున్నాం యేసుక్రీస్తు దయగల శక్తి కల నామంలో బతిమలాడి అడిగి వేడుకొని పొందున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్. వందనాలకా వందనాలమ్మా. మన మధ్య ఉన్న సోదరి షారా శామ్యుల్ ఒక మంచి పాట పాడి ప్రభుని స్తుతిస్తారు. వీడియో పెట్టుకోనన్నా. వందనాలు ఆంటీ. వందనాలు. దేవునికి స్తోత్రం. చేరవచ్చిన ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ లోని పెద్దలకి సహోదరులందరికీ దేవుని నామాన ప్రేమ వందనాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక పాట పాడి దేవుని స్తుతిద్దాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవిగా ఆనందం నీవిగా, ఆదరణ నీవిగా ఆనందం నీవిగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు. సింహాల నోళ్లను
మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు. విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. దేవునికి స్తోత్రం. ఆంటీ వందనాలు ఆంటీ. వందనాలమ్మా, వందనాలు. చాలా సంతోషం. నిజమే, సర్వోన్నతుడైన దేవుడే, సర్వాధికారి అయిన దేవుడే, అసమానుడైన దేవుడే, అతిశయ కారణం కలిగిన దేవుడు మన ఆశ్రయ దుర్గంగా ఉన్నాడని. ఆయన ఆశ్రయం దుర్గముగా ఉండగా మరేది ఆశ్రయం ఈ లోకంలో మనకు అక్కర్లేదు. ఆ దేవుడు దానియేలుకు సింహాసనం ఇచ్చాడంట, ఆ దేవుడే సింహాల నోలు మూయించాడంట. అలాగే పౌలు భక్తుణ్ణి విశ్వాసంతో నింపాడు, సేవలో జయ జీవితం ఆయనకి ఇచ్చాడు, నీతి కిరీటం ఇచ్చాడు. అలాగే భక్తులందరికీ ఈనాడు ఎవరూ లేని మనకు కూడా ఆయన ఆశ్రయ దుర్గమే. ఆదరణ, ఆలోచన ఒకటేంటి, అన్నీ ఆయనలోనే. రక్షణతో పాటు ప్రతి ఆశీర్వాదం ఆయనలోనే. ఆయన మన ఆశ్రయ దుర్గమై ఉండగా మనం ఎవరికి భయపడిన అవసరమే లేదు. అంత గొప్ప దేవుడు, ఆకాశం మహాకాశం పట్టుజాలిన దేవుడు ఉన్నాడు. కొండంత దేవుడు అంటారు కొద్దిమంది, కొండంత కాదు, ఆకాశం మహాకాశమే పట్టుజాలని గొప్ప దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు లేరు. ఆయన మనం నమ్ముకున్నాం. అటువంటి చక్కని అర్ధసహితమైన పాటను చక్కగా ఆలపించిన చౌదరి షారా షామిల్కు మనందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. యథావధిగా ఈరోజు మళ్ళీ మనము క్విజ్ లోకి వెళ్దాం. కొన్ని నిమిషాలు క్విజ్ చూసుకున్న తర్వాత వాక్య భాగంలోకి మనం వెళ్దాం. మొట్టమొదటి క్వశ్చన్ అలా లేకుండా సావధానంగా ప్రశ్నలు జవాబులు మనం విని చెప్పుకున్నాం. దేవుని స్తుతించుటకు ఆటంకం వచ్చినప్పటికీ కూడా యథాప్రకారముగా దేవుని స్తుతించిన భక్తుడెవరు? దానియేలు. రెండు, మనలో ప్రతివాడు తనను గురించి డాష్ దేవునికి ఒప్పచెప్పాలి. మూడవ క్వశ్చన్, బైబిల్లో గోనెలను పట్టుకున్నది ఎవరు?
బైబిల్లో గోనెలను పట్టుకున్నది ఎవరు? యోసేపు యోబు స్నేహితులు. యోసేపు ఒక్కడేనా అండి గోనెలు పట్టుకున్నది ఎవరు? యోబు యోసేపు స్నేహితులు. అన్నలందరూ కదా. యోసేపు గోనె పట్టుకోలే, గోనె నింపాడు ఆయన. అన్నలు గోనెలు పట్టుకున్నారు. యోసేపు బ్రదర్స్. యోసేపు బ్రదర్స్. అలాగే బైబిల్లో దుప్పటి పట్టుకున్నది ఎవరు? ఏదో నింపించుకోవడానికి ఏలియా పట్టుకుంది, నందిని కొట్టడానికి పట్టుకున్నది. పట్టుకోవడం అంటే వేయించుకోవడానికి. గోనెలు పట్టుకున్నది ఎవరు? దుప్పటి పట్టుకున్నది ఎవరు? అది సంబంధం. నెక్స్ట్, లేఖనాల్లో నేను ఓడికుండనని చెప్పిన వాడెవరు? పౌలు. దావీదు. 1వ అధ్యాయము 12వ వచనంలో నేను ఓడికుండనని చెప్పాడు. అలాగే నేను ఒంటి పుచ్చుకును అని చెప్పిన వాడెవరు? దావీదేనండి. దావీదు 84వ కీర్తన. కరెక్ట్. యెహోవాకు ప్రీతికరమైనది ఏది? యెహోవాకు స్తుతియాగం. కరెక్ట్. 69:31 యెహోవాకు అది ప్రీతికరమైనది. నెక్స్ట్, అది దేనికంటే ప్రీతికరమైనది? కోడెల కరెక్ట్ చెప్పండి. కోడె కంటేను? కరెక్ట్. ఎద్దుల డెక్క కంటేను? బలులు అర్పించట కంటే. కొమ్ములను డెక్కలను కలిగిన కోడ కంటేను అది యెహోవాకు ప్రీతికరం. ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు. గర్వంతో నటించు వారిని ఆయన ఆనపశక్తుడనియు ఆయన స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను అని లేఖనములో చెప్పిన భక్తుడెవరు? అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. గర్వంతో నటించు వారిని ఆయన ఆనప శక్తిమంతుడు అని దానియేలు. గర్వంతో నటించిన వాడు, దేవుని చేత అణచబడిన వాడు నెబుకద్నెజరు. ఈ మాటలు చెప్పిన వాడు దానియేలు. దేవుని పిల్లలను దోచుకొని వారికి పట్టే గతి ఎటువంటిదని యెషయా భక్తుడు వ్రాశాడు. పట్టే గతి ఇదే అని ఇశ్రాయేలు అన్నారు. యెషయా గ్రంథంలో అది వ్రాయబడింది. బహు భయంకరమైనది. యెషయా 17:14 చదివి చెప్తారు ఎవరైనా? 17:14 యెషయా. దేవుని పిల్లలను దోచుకుంటే అటు వారికి పట్టే గతి ఏంటి? సాయంకాలము తల్లడిల్లుదురు, ఉదయము కాక మునుపు లేకపోదురు. ఇదే మమ్మల్ని దోచుకుని వారి భాగము, మా సొమ్ము దొంగలు వారి పట్టు గతి ఇదే. ఎవరి సొమ్మైనా దేవుని పిల్లలది దొంగిలితే దోచుకుంటే వారి గతి ఇదేనంట. సాయంకాలమున తల్లడిల్లిపోతారు, ఉదయం కాకమునిపే లేకపోదురు. లూకాసు వార్తలో కనిపించే గొడ్రాన్లు ఎవరు? స్పెషల్ మీటింగ్స్ లో కూడా అడిగాము ఇదే ప్రశ్న. నెక్స్ట్, మరణమగు వరకు 2 కళ్ళు ఊడబెరికించబడి 2 సంఖ్యలతో మరణమగు వరకు చెరసాలలో ఉంచబడిన యూదా రాజు
హిజ్కియా కాదు, యెహోయాకీము. హిజ్కియా కాదు, యెహోయాకీము. హిజ్కియా కరెక్ట్. హిజ్కియానే కరెక్ట్ ఆన్సర్. ఇర్మియా 52వ అధ్యాయం చివరి అధ్యాయంలో మాట ఉంది. బైబిల్లో నీకు తెలిసిన ఇద్దరు స్థానంలో పేర్లు చెప్పండి. నెక్స్ట్ చిల్ల పెంకు అంటే మీకు ఎవరెవరు గుర్తొస్తారు? నేను అని దావీదు మహారాజు కూడా అంటాడు. చిల్ల పెంకు లేదు. యోబు ఒకటి, లాజరు చిల్ల పెంకు తీసుకోలేదు కదమ్మా. కుక్కలు నాకు లేదు. యోబు మన ప్రభువైన యేసుక్రీస్తు చిల్ల పెంకు అన్నాడు. వాళ్ళిద్దరు 22 కీర్తనలు. వెరీ గుడ్. అయ్యో ప్రభువా, నేనెన్నడూను అపవిత్రత నొందిన వాడను కానే అని అన్న ప్రవక్త ఎవరు? కరెక్ట్. చెక్క మీదే మీ కన్నులు ఓడవెరికి నాకు ఇచ్చి ఉందరు అని పౌలు తన స్వహస్తములతో పెద్ద అక్షరములతో ఏ సంఘానికి పత్రిక రాశాడు? ఫిలిప్పీయులు పంపిన వస్తువులు పౌలు ఎవరి ద్వారా పుచ్చుకున్నాడు? ఎపఫ్రోదితు యొక్క స్పెషాలిటీ ఏమని పౌలు ఫిలిప్పీయులకు రాశాడు? ప్రార్థనలోను అతను వాళ్ళందరినీ గురించి కూడా ఎంతో ఆసక్తి కలిగిన వాడని. దేవుని పని అంటే ఒకటి ప్రార్థనలో పోరాడేవాడు, ఇంకొకటి చాలా ప్రాముఖ్యమైనది చెరలో నాతో పాటు ఉన్నాడు. కాదు, ఇంకొకటి దేవుని పని అంటే ఆసక్తి కలిగిన వాడు. ప్రభు పని నిమిత్తమై తన ప్రాణమును లక్ష్య పెట్టక చావునకు సిద్ధమై ఉండేది. ప్రభు పని విషయమై అతను రోగి అయి ఉన్నాడు, ఆయన చావు సిద్ధమై ఉన్నాడు, ప్రాణమైన నిర్లక్ష్య పెట్టినాడు అన్నమాట అతని స్పెషాలిటీ. ఆయన ఉద్యోగం నుండి నిన్ను త్రోసివేయనని యెషయా గ్రంథంలో ఎవని విషయమై చెప్పబడింది? యెషయా గ్రంథంలో చెప్పబడింది. ఎవరితో అన్నాడు దేవుడు? యెషయా 22:14 చూసి చెప్పండి. 22:14. చూడలేదు అనమాట. 22:14 యెషయా గ్రంథం. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లా అంటున్నాడు, మీరు మరణం కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగదని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చున్నాడు. మరణము 22:14 అమ్మది. 22:14 ఏజ్కేలు చూడండి. సారీ మా 22 యెషయా 22:19. సారీ. నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించేదను, నీ ఉద్యోగం నుండి ఆయన నిన్ను త్రోసివేయను. కిందికి చదవండి. 20:21. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారుడు నగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరిచి నీ అధికారంను అతనికి ఇచ్చేదను. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రి యగును.
కాబట్టి ఎవరు ఉద్యోగం తీసివేయబడింది ఇక్కడ? ఎల్యాకీము. హిల్కియా ఎలియా ఎలియాకీము. ఇప్పుడు ఇంకొకటి ప్రశ్న, నీ ఉద్యోగమును వేరొకడు తీసుకును గాక, నీ ఇల్లు పాడైపోను గాకని ఎవరిని గురించి చెప్పబడింది? యూదా ఇస్కరియోతు. చూడండి. అపోస్తల కార్యంలో యూదా ఇస్కరియోతు గురించి దాదాపు 21 ప్రశ్నలు చెప్పారు. అందరూ సులభంగా కలెక్టివ్ గా చెప్పారు, సులభంగా తొందరగా చెప్పారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుని వాక్యంలో నుండి ఏ విషయాన్ని చెప్పాలని ఆలోచన చేస్తుండగా దేవుడు నా దృష్టిని పరమగీతముల గ్రంథమునకు మళ్లించాడు. పరమగీతముల గ్రంథమును గురించి ధ్యానం చేయడానికి నా మటుకు నేను ధైర్యం చేయడం లేదు. పరమగీతము అంటేనే పరలోకపు గీతం అని మనకు అర్థము. ఈ పరమగీత గ్రంథాన్ని రాసిన వాడెవరో మనకు బాగా తెలుసు. ఎవరైనా? సొలొమోను ఎన్ని కీర్తనలు వ్రాసాడని రాజుల గ్రంథంలో మనకు రాయబడింది? 3000. రాజుల 4వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే 1000 కీర్తనలు 3000 సామెతలు. 1005 కీర్తనలు రాశాడంట. అలాగే సామెతలు ఎన్ని రాశాడంట? 3000 సామెతలు రాశాడు. మరి 1005 కీర్తనలు ఉండగా వాటిలో వేటిని పరమగీతములని ఎప్పుడు రాయలేదు. కానీ ఈ గ్రంథములో ఎన్ని కీర్తనలు ఉన్నాయి? పరమగీతాల్లో కూడా ఎన్ని గీతాలు ఉన్నాయి? 8 గీతాలు. 8 ఉన్నాయండి. 8 అధ్యాయాలు కాబట్టి 8. కనుక ఈ 8 గీతములకు మాత్రమే పరమగీతముల గ్రంథము అని రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. పరమగీతములు అంటేనే అర్థం ఏంటి చెప్పండి? పరమలో పాడుకునే గీతం. లోక సంబంధమైన గీతాలు. లోకమును గురించిన గీతములని అర్థమవుతుంది. ఇందులో మనకు బాగా తెలుసు, సొలొమోను తాను రాజు అయినప్పటికీ ఒక గొర్రెల కాపరి సంతానంకు చెందిన ఒక కన్యకను ఆయన ప్రేమించాడని, ఆమెను ఆయన పెళ్లి చేసుకున్నాడని అనే విషయాన్ని మనం తరచుగా భక్తుల ద్వారా వింటూనే ఉంటాం. ఈ యొక్క గ్రంథానికి చారిత్రకమైన ఆధారాలు కూడా ఉన్నాయి అని భక్తులు చెప్తానే ఉంటారు. ఇది ఒక నాటకీయ పరిణామంలో, నాటకీయ శైలిలో రాయబడిన గ్రంథం అని కూడా మనకు తెలుసు. మరి ఎటువంటి సమయంలో ఈ గ్రంథం యొక్క ఈ గ్రంథంలో ఇది ఒక నాటకం అనుకుంటే, నాటకంలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, మనకు బాగా తెలుసు కదా. నాయకుడు ఉంటాడు, నాయకురాలు ఉంటుంది, తదితరులు కూడా ఉంటారు. ఈ యొక్క పరమగీతం గ్రంథంలో నాయకుడు లేకపోతే హీరో ఎవరని చెప్పుకోవచ్చు మనం? హీరో ఎవరు? సొలొమోన్. హీరోయిన్ ఎవరు? షూలమీతి. ఈ సొలొమోను మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడని కొందరు చెప్తారు. లేదు, సొలొమోన్లో ఎన్నో డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఎన్నో పాపాలు ఉన్నాయి, ఇతడు వ్యభిచారి, తొలగిపోయాడు, క్రీస్తు పోలికలు ఆయనలో లేవని కొద్దిమంది అంటారు. మరి అలాగైతే షూలమీతి ఎవరికి సాదృశ్యంగా కనిపిస్తుంది? సంఘానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. కనుక దీన్ని ముఖ్యంగా మనం చూసుకుంటే, మన ప్రభువైన యేసుక్రీస్తుకు సంఘమైన మనకు ఉండవలసిన ఆధ్యాత్మికత లేదా ప్రేమ, అనురాగం, ఒకరినొకరు గౌరవించుకోవడం, ఈ సంగతులే మనకి ఎక్కువగా కనిపిస్తాయి. ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉన్న ఈ చివరి దినాల్లో సంఘము ప్రభువుని ఎలా ప్రేమించాలి, ప్రభువు మనల నుండి కూడా ఎలాంటి స్థితిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ప్రభు మనల్ని సిలువలో ప్రాణం పెట్టి రక్షించింది మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా ఇంతవరకు ఇంకా ఎత్తబడే వరకు కూడా ఎలా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడో ఈ విషయాలు కొట్టొచ్చినట్టుగా మనకు కనిపించేది ఈ పరమగీత గ్రంథంలోనే. కనుక ఈ పరమగీత గ్రంథంలో ప్రతి ఒక్క దానిని వివరించడానికి నేను ప్రయత్నించడం లేదు, కానీ
నా మట్టుకు నేను ప్రభు దగ్గర ఏమి నేర్చుకున్నాను, నాకేం అర్థమవుతుందో, నాతో దేవుడు ఏ విధంగా మాట్లాడతాడో ఆ విషయాలని మనందరం కలిసి పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ఇప్పుడు ఈ 8 అధ్యాయంలో మొదటి అధ్యాయాన్ని మనం చూసుకున్నాం. ముఖ్యంగా ఈ యొక్క గ్రంథంలో ప్రాముఖ్యమైన చాలా మనకు ఇష్టమయ్యేవి, చాలా మనకు నచ్చేవి, ప్రతిదీ నచ్చాల్సిందే, ప్రతిదీ ఇంపార్టెంటే, కానీ మనకు చాలా మరి ఆకర్షణీయమైన వచనాలు కొన్ని కనిపిస్తాయి. ముఖ్యంగా 7వ అధ్యాయము 10వ వచనం చూడండి. 7వ అధ్యాయము 10వ వచనం ఎవరైనా చదువుతారా? 7వ అధ్యాయం 10వ వచనం. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. సంఘం ఏమంటుంది? నేను నా ప్రియుని దానను. నేను ఎవరి దానో కాదు, లేదా నా భర్త దానను, నా తల్లి దానను, నా తండ్రి దానను అని కాదు, కానీ మనం ఎవరు అంట? మన ప్రియుని దానను అని మనం చెప్పుకోవడం ఎంత స్వగర్వం. అది ప్రభువుకే మనం చెందినవారు, ఎందుకంటే ఆయన మనల్ని విమోచించి కొనుక్కున్నాడు. ఈ పెన్ను మనం కొనుక్కున్నామంటే ఇది నాది అంటాం, కానీ మనల్ని ప్రభు తన విలువైన రక్త క్రైధనం ఇచ్చి మనం కొనుక్కున్నాడు కనుక మనం ఎవరి వారము? మన ప్రియుని దానముగా మనం ఉన్నాం. సంఘం అలాగ అతడు నా యందు ఆశాబద్ధుడు. దేవునికి మనమంటే ఏమంట? ఆశ. సంఘం అంటే ప్రభువుకి ఆశ. అందుకే విలువైన ముత్యముగా తనకున్నదంతా ఇచ్చి కొనుక్కున్నాడని మత్తయి సువార్తలో మనం చదువుతాం. ఈనాడు ప్రభువుకి చాలా ప్రియము సంఘమే. మనల్ని మించి వేరే ఖరీదైంది లేదా విలువైంది ప్రభువుకి ఏమీ లేదు. నువ్వు నన్ను చూస్తే, మన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనం ఎంత శుద్ధ దండగ ప్రజలమో, ప్రభువుని సిలువ వేసిన వారం. మన మీద ప్రభుకి ఎంత ఆశ అంట. విలువ పెట్టి కొనుక్కున్న వారము కనుక మనం అంటే ఆయనకు ఆశ. పరలోకంలో మరి 1,000 కోట్ల దేవదూతలు ఉన్నారు. వారి మధ్య నివసించడానికి ఆయనకు ఆశ కాదంట. ఎవరి మధ్య నివసించడానికి ఇష్టమో? మన మధ్య. ఎక్కడ 2 3 నా నామమున చేరి వస్తారో వారి మధ్య నేను ఉంటాను. ఇదిగో దేవుని నివాసం నరులతో కూడా ఉన్నది, ఆయన మనతో కూడా కాపురము చేయును అని ప్రకటన గ్రంథంలో కూడా చదువుతాం. ఎవరితో కాపురం చేయడం ప్రభువుకి ఇష్టం? సంఘముతోనే. ఎందుకంటే ఆయన మన మీద ఆశాబద్ధుడు. మనమంటే ఆయనకు ఆశ. మరి మనకు ఎవరంటే ఆశ? అందు ఉల్టా అసలు దేవుణ్ణి అక్కరుంటే వస్తాము, సమస్య ఉంటే వస్తాము, కష్టం ఉంటే వస్తాము, ఆపదలో ఉంటే వస్తాము, కాలా వెళ్ళబడతాము. ఎక్కడ భక్తి వైరాగ్యం మనం చూపిస్తాం. ఆ పని కాస్త అయిపోయిన తర్వాత దేవుని వదిలేస్తున్నాం. అయినా ప్రభు మనకు ఆయన పెట్టిన విలువను బట్టి మనల్ని ఎంత ఆశిస్తున్నాడో, మనల్ని ఎంత కోరుకుంటున్నాడో. మరి మనము మన నిత్యము మనం ఎవరిని కోరుకుంటున్నాం? ఎవరిని కోరుకుంటున్నాం? యెహోషువ ఆనాడు ఎవరిని కోరుకున్నాడంట? నేను ఎవరిని సేవించినా ఎవరిని సేవింపకూడదు. అమోరీల దేవతలను వాటిని సేవిస్తారా? నేను మాత్రం ఎవరిని కోరుకుంటున్నాను అన్నాడు. మీరు ఎట్లయినా పోనీ పర్వాలేదు. సాధారణంగా లోకం ఏముంటుంది? అందరూ ఎవరైనా ఒకరు ఏదైనా కోరుకుంటే అందరూ అదే దోవనే కదా, గొర్రె దాటులాగా అందరూ ఏకంగా పరికి మారై తప్పిపోయిన వాళ్ళంగా మనం ఉంటూ ఉండగా యెహోషువ చెప్తున్నాడు, ఒక్కడే ఒకడు, నేను నా ఇంటి వారును యెహోవాని సేవిస్తామని. ఈనాడు మన ఆశ, ఈనాడు మన తృష్ణ, ఈనాడు మన ఇష్టము ఎవరి మీద ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్
వచనం లాగా నా మటుకు నాకు కనిపిస్తుంది. భక్తులు కూడా అలాగే అంటున్నారు. అలాగే 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. పరమగీతములు 8వ అధ్యాయము 7వ వచనం. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసి వేయబడను. ఈ మాటలో ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఇలాంటి ప్రేమ సముద్రపు జలాలు కూడా ఆపజాలని అగ్ని లాంటి ప్రేమ చూపించింది ఎవరండి? మన ప్రభు అయిన యేసు. తల్లి ప్రేమ గాని, తండ్రి ప్రేమ గాని, స్నేహితుని ప్రేమ గాని, కన్న కుమార్తెలకు ప్రేమ గాని, కట్టుకున్న భార్యాభర్తల ప్రేమ గాని, ఎవరి ప్రేమ కూడా అందరిది ఆరిపోయే ప్రేమనే. అందమున్న వరకే, ఆస్తి ఉన్నంత వరకే, బెల్లం ఉన్నంత వరకే, ఈగలు అన్నట్టుగా. యేసు ప్రభు కలువరి శిలువలో చూపిన ఆ ప్రేమ త్యాగములో ఆ ప్రేమాగ్నిని ఆర్పే ఏ నదీ జలాలు లేవు, ఏ సముద్ర జలాలు కూడా లేవు. అగాధం ఎంత పెద్ద లోతైన సముద్రమైన ఈ ప్రపంచంలో అన్ని సముద్రాలు కలిపిన యేసు ప్రభు ప్రేమాగ్నిని ఆర్పజాలని ప్రేమతో, ఆగాపే ప్రేమతో, అర్థం కాని ప్రేమతో దేవుడు పర్యంతం ప్రేమను గురించి చాలా శబ్దం వస్తుందండి, మ్యూట్లో పెట్టుకుంటే మంచిది. ఆ ప్రేమను మనం ధ్యానిస్తే అది తరగదు, అది వర్ణనాతీతము, కొలతకు అందదు, అది మధురమైంది అంటాము. మరి దాని గురించి ఎన్నో రీతులుగా అనేక పదాలు పెట్టి మనము దాన్ని వివరించడానికి ప్రయత్నిస్తాం, కానీ ఆ ప్రేమ వర్ణింపజాలనిది, మన అంచనా పెట్టలేనిది. అటువంటి ప్రేమను చూపించి సంఘాన్ని మనం ప్రభు రక్షించుకున్నాడు, తన బిడ్డగా మనం చేసుకున్నాడు. అట్టి ప్రేమకై దేవునికి వందనాలు. కనీసం ఈ 2 వచనాలు ధ్యానించినా కూడా ఎంతో మంచి అర్థం వస్తుంది. కనుక ప్రియులారా, ఇప్పుడు పరమగీత గ్రంథంలోనికి మనం వెళ్దాం. మొదటి అధ్యాయము. ఈ మొదటి అధ్యాయంలో మొదటి 8 వచనాలు మనం చూసినట్లయితే ప్రియుని మీద ప్రియురాలికి ఉన్న ప్రేమ మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఇరువురు వారి ప్రేమను గురించి చెప్పుకోవడం, ఈమె చెప్పడం, ఆయన చెప్పడం, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. ఒకరి మీద ఒకరికున్న ప్రేమ, ఒకరి మీద ఒకరికున్న ఆకాంక్ష, ఒకరి మీద ఒకరికున్న గౌరవము, విలువలు, ఇవన్నీ కూడా తెలుస్తాయి. కనుక ప్రభువుకి మనకు ఇట్టి సంబంధం, ఇటువంటి బంధం, ఇటువంటి అనురాగం, ఇటువంటి సమైక్యత, ఇలాంటి సంబంధం అనేది మనలో కూడా ఉందా లేదా, ఇంతగా మనము ప్రభు ప్రేమను స్మరిస్తున్నామా అనే సంగతి మనం కూడా మన జీవితాన్ని పరీక్ష చేసుకుంటూ ఈ వాక్య ధ్యానాన్ని మనం ముందుకు కొనసాగింపచేద్దాం. మొదటి వచనము, సొలొమోను రచించిన పరమగీతం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. ఈ మాటలు చదువుతూ ఉంటే నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్నాను గాక అంటే ఈ మాట అంటున్నది ఎవరండి? ప్రియుడా, ప్రియురాలా? అతడు నన్ను ముద్దు పెట్టుకుంటున్నాడు అంటే ఈ పదాన్ని పలుకుతున్నది సంఘమైన షూలమీతి లాంటి వ్యక్తిగా మనం గమనిస్తున్నాం. షూలమీతి అంటే ఎవరో కాదు, మనమే. ప్రభువు మనల్ని ఎట్టి ముద్దులతో ముద్దు పెట్టుకుంటున్నాడని ఇక్కడ అర్థమవుతుంది. నోటి ముద్దులు అంట. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ముద్దులు రకరకాలు ఉంటాయి. మనం కొన్నిసార్లు నోటి ముద్దులే పెట్టాం. కొన్నిసార్లు మనం వ్యక్తులు దూరంగా ఉన్నప్పుడు మన పిల్లలతో ఆడుకుంటా ఉంటాం. చెప్పండి, ముఖ్యంగా సండే స్కూల్లో చెప్తా ఉంటారు కదా, ఫ్లయింగ్ కిస్ అంటాం. అర్థం ఏంటి? ఇలా చూపించి ఫ్లయింగ్ కిస్ అంటాం. దూరంలో ఉన్నప్పుడు అది ఫ్లయింగ్ కిస్. ఇక్కడ ఏమని రాయబడింది? నోటి ముద్దులతో అని. కొన్నిసార్లు మనం పిల్లల్ని
నోటితో ముద్దు పెట్టుకోకపోయినా కొన్నిసార్లు ఏం చేస్తాం, ఇలా వారి బుగ్గ గిల్లి మనము ముద్దు పెట్టుకుంటాం కదా. రకరకాల యొక్క ముద్దులు ఉన్నాయి. కానీ సంఘాన్ని దేవుడు ఎట్టి ముద్దు పెడుతున్నాడు సంఘానికి? నోటి ముద్దులు అంటారు. ఎంత క్లోజ్ కాంటాక్ట్ ప్రభు ఆశిస్తున్నాడో, సంఘానికి ఎంత దగ్గరగా ఉండాలని ఆశిస్తున్నాడో మనం చూస్తున్నాం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుచున్నాడని. ముద్దు దేనికి గుర్తు? ముద్దు దేనికి గుర్తు? ప్రేమకు గుర్తు. ప్రేమ అట్లయితే సంఘాన్ని ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది. ఒక ముద్దు పెట్టి ప్రేమించడం చాలా ఈజీనే, కానీ తనకు కలిగిన ప్రేమను నిదర్శనంగా ఎక్కడ చూపించాడు ఆయన? కలువరి సిలువలు. కలువరి సిలువలో. నిజంగా ఆ కలువరి సిలువను ధ్యానిస్తే మన హృదయమే కరిగిపోతుంది. ఆయనలాగా మనల్ని ప్రేమించిన వాడు ఎవరు లేరు. మంచి వారినే ప్రేమించేది ఈ లోకంలో చూడం. మంచి వారికి ఎప్పుడు కష్టాలే అని, లేకపోతే నమ్మకంగా ఉండే వాళ్ళకి ఎప్పుడు కష్టాలే అని, నిజాయితీగా ఉండే వాళ్ళకి ఎప్పుడు కష్టాలే అని అనుకుంటాం. కానీ మన ప్రభువు మనం చెడ్డవారమై ఉండగా, బలహీనమై ఉండగా, భక్తిహీనమై ఉండగా, శత్రులమై ఉండగా ఆయన మనం ప్రేమిస్తాడు. ఏ పత్రికలో ఏ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుతాం? రోమా 5 అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుతాం. భక్తిహీనమై ఉండగా ప్రేమించిన ప్రేమ, శత్రులమై ఉండగా ప్రేమించిన ప్రేమ. ఏ మంచి లేనప్పుడు ప్రభు మనం ప్రేమించాడు. కారణం లేకుండానే ప్రేమించాడు. ఆ ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు మనం కనుగొన జాలము. ఎఫెసీ పత్రికలో ఆ మాటలు మనం చదువుతాం. ఇట్టి ప్రేమతో ఆ ప్రభు కలువరి సిలువలో తన ప్రేమను ప్రారంభించడం మాత్రమే కాకుండా ఈ లోకంలో తన పెళ్లి కుమార్తెగా మనం చేసుకొని ఇంకనూ మనను డే టు డే లైఫ్ లో మనం ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. అనేక సార్లు ఆయన అంచనాలు తప్పి మనం జీవిస్తూ ఉన్నా, సరైన ప్రార్థనా జీవితం లేకపోయినా, భక్తికి అనుగుణ్యమైన జీవితం లేకపోయినా, ఇదిగో నేను నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడుతీవా అన్నట్లు ఆనాడు నెబుకద్నెజరు మాత్రమే కాకుండా మనం అందరం అనేక విషయంలో తప్పిపోతూ ఉన్నప్పటికీ కూడా ఆయన నోటి ముద్దులతో మనల్ని ప్రేమిస్తూనే ఉన్న దేవుడుగా మనం చదువుతున్నాం. కనుక ఆయన ప్రేమను షూలెమ్మితి ఏమని పొగడుతుందో చూడండి. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. ఆయన ప్రేమ దేనికన్నా మధురం అంట? ద్రాక్షారసం. సరిపోతుందంటారా ఈ పోలిక? ద్రాక్ష రసము కంటే మాధుర్యమైన రసాలు చాలా ఉన్నాయి. ద్రాక్షారసము మాధుర్యమైందే, మామిడి పండు రసము మాధుర్యమైందే? చెప్పండి, ఏది మనకు మాధుర్యం అనిపిస్తుంది ఈ సీజన్ లో? మామిడి పండు రసం. చాలా ద్రాక్షారసము కంటే మనకు అది మాధుర్యమే. కానీ ద్రాక్షారసం అని ఎందుకు ఇక్కడ రాయబడిందంటే, ఇశ్రాయేలుకు ప్రధానమైన పంట ఏంటి? ద్రాక్ష పండ్లు, ద్రాక్ష వనాలు వారికి ఎక్కువగా. అసలు ఆ పెళ్లిలో వారు మొట్టమొదటి కానా పెళ్లిలో మనం చూస్తాం ఏ రసము అక్కడ ఇవ్వబడింది వారికి? ద్రాక్షారసం. కనుక వాళ్ళకు అది ఫేమస్ అన్నమాట. అట్లాగా మనకు ఫేమస్. ఇంక ఏ రసాలైనా ఎవరికి ఇష్టమైన ఏమున్నా కూడా మన పనులతో ఆయన ప్రేమను మనం కొలవలేము, పోల్చలేము. పదాలే లేవంట నిఘంటువులో, డిక్షనరీలో ఏ పదం తెచ్చిపెట్టి ఆయన ప్రేమను పోల్చలేము. ఎవరి ప్రేమతోనూ మనం ఆయన ప్రేమను పోల్చలేము. కానీ ఇంకేవి పదాలు దొరకవు కాబట్టి ఏదో ఒకటి తెచ్చిపెట్టి మధురం దీనికంటే మధురం, దానికంటే మిన్నైనది, దీనికంటే గొప్పది, దానికంటే ఎత్తైనది, దీనికంటే లోతైనదని చెప్పుకుంటున్నాం. ఇట్లా అసమానమైన ప్రేమ, పోల్చలేని ప్రేమ, దేంతోనూ సమతూక మనకు
రానిదే ఆయన ప్రేమ. ఇటు ప్రేమను మనము వర్ణించాలని దేవునికి ఇష్టం. నా ప్రేమని బిడ్డలు అనుభవించారు. నన్ను ఏమని స్తుతిస్తారు, నన్ను ఏమని స్మరిస్తారు, నన్ను ఏమని ధ్యానిస్తారు, నన్ను గురించి వారి అంచనా ఏంటి, ఎంతసేపు స్తుతిస్తారు, ఎంతగా ధ్యానిస్తారు, ఎంతగా నన్ను అనుకుంటారు, ఎంతగా నన్ను జ్ఞాపకం చేసుకుంటారు, నాకేం పేర్లు పెడతారు, నన్ను ఎలాగా మరి ప్రేమిస్తారు, ఎంతసేపు నాతో ఉండాలని అనుకుంటారు అని దేవుడు వెయిట్ చేస్తున్నాడు. అదే ఆయన కోరుకునేది. మనం పెట్టలేని డబ్బులు ఇవ్వమని చెప్పలేదు ఆయన. గుడులు కట్టించమని దేవుడు అడగలేదు. స్తోమతని మించి ప్రేమించమని తెచ్చిపెట్టమని అడగలేదు. కానీ ఏం కోరుకున్నాడంట ఆయన? 22వ కీర్తనలో ఇశ్రాయేలీయులు చేయు స్తుతుల మీద ఆయన ఆసీనుడు కగోరుచున్నాడు. ఆయన కోరిక స్తుతులే, స్తుతులే. జీవం లేని కానుకలు కాదు, జీవం లేని వస్తువాహనాలు కాదు, కానీ మన ఆరాధన, మన స్తుతి, మన ధ్యాస, మన పొగడ్తలు అంతరంగంలో నుండి, లోతైన హృదయంలో నుండి మనం చేసే ఆరాధన, ఆయనకు మనం పాడే కీర్తనలు, అంత గడిపే సమయము ఆయన కోరుకుంటున్నాడు. అలాగూ షూలమ్మితి ద్రాక్షారసం కంటే ఆయన ప్రేమ మధురమని చెప్తా ఉంది. ఇంకో మాట అనింది 3వ వచనంలో, నీవు పూసి కొను పరిమళ తైలము సువాసన గలది. యేసు ప్రభు పరిమళ తైలము సువాసన. యేసు క్రీస్తు మరి పరిమళ ప్రియుడు అనే మాట కూడా పత్రికలో మనం చదువుతాం. ఆయన పేరు పోయబడిన పరిమళ తైలం అని కూడా మనం చదువుతాం. కనుక ఆయన పేరు పరిమళ ప్రియుడు, ఆయన సువాసన కలిగిన వాడు. సువాసన అనగా పువ్వుల్లో ఉన్న సువాసన అని మాత్రమే కాదు, కానీ ఆయన సాక్ష్యం సువాసనకరం. ఆయనలో ఏ చెడుగు లేదు. అందుకనే వృద్ధులు అంటారంట, ఈ ప్రభులో ఏ చెడుతనము లేదని. వృద్ధులు సారము కలిగి పచ్చగా ఉంటారని మనం కీర్తనలో మనం చదువుకుంటాం. ఎందుకు వారు వృద్ధాప్యంలో మొవ్వు వేస్తారు, సారం కలిగి ఉంటారంటే ఎందుకోసం అంటే తిని తాగి ఇష్టానుసారంగా జీవించుట కొరకు కాదంట. కానీ ఈయన ఎందు ఏ చెడుతనం లేదు. మాకింత వయసు వచ్చింది, ఇంత వయసులో మా అనుభవంలో, మా ఎక్స్పీరియన్స్ లో ఆయనలో మేము ఏ చెడుతనము చూడలేదని వారు చెప్తారంట. మనలో వృద్ధులమైన మనము ఎందుకు బ్రతుకుతున్నాం? యేసును గురించి ఆయనలో చెడుతనం లేదని చెప్పగలమా? ఎన్నో కోట్లాది మరి దేవుళ్ళు దేవతలు ఉన్నారని చెప్పుకునే మన కంట్రీలో ఇలాంటి దేవుడు ఎవరైనా ఉన్నాడా? దేవుడు అంటున్నారు, దేవత అంటున్నారు, ఏ పవిత్రత వారిలో లేదు, ఏ ఆశ్చర్యక్రియలు వారు చేయరు. యెహోవా మాత్రమే ఆశ్చర్యక్రియలు చేయు దేవుడని రాయబడింది. ఇలాంటి కార్యములని లెక్కలేనని చేస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. అసలు ఆయన కార్యాలే గొప్పవి. ఆకాశంలో చేస్తాడు, భూమి మీద చేస్తాడు, భూమి కింద నీళ్ళ యందు కూడా ఆయన చేస్తాడు. అటువంటి కార్య దక్షుడైన దేవుడు, ఆలోచన విషయన్నుడైన దేవుడు, అట్టి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయనలో ఏ పాపం లేదని మనం చదువుతున్నాం. అందుకే ఆయన పరిమళ ప్రియుడు, ఆయన సువాసన కలిగిన వాడు. ఆయనలో ఏ చెడు వాసన, చెడు సాక్ష్యము లేనే లేదు. అందుకే ఆయన నామము అతిశయ కారణమైన నామము ధైర్యంగా మనం చెప్పగలం, ఈయన ఎందు ఏ చెడుతనము లేదని. సరే, ఆయన పేరు పోయబడిన పరిమళ తైలమని మనం చదువుకుంటున్నాం. కనుక కన్యకలు నిన్ను ప్రేమించదు. ఎవరండి కన్యకలు అంటే? ఈనాటి కాలంలో కన్యకలు ఎవరు? మనమే. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి మనం ఆయన కన్యకలం. పెళ్లి ఇంకా కాలేదు, ప్రధానమైంది. ప్రభు పెళ్లి చేసుకోవడానికి రాబోతున్నాడు. కన్యకలుగా ఉన్న మనము ఈ దినాలు ఏం చేయాలి? సంఘంలో ఆయనను మనము ప్రేమించాలి. ఎంత ప్రేమిస్తున్నాం?
మన ప్రేమ ఎంతుంది, మన ప్రేమను ఆయన కొలత వేస్తే ఎంత ప్రేమ. యేసు ప్రభు ప్రేమ ఎంతండి? యోహాను 3:16 ఏమని రాయబడింది? లోకమును ఎంతో ప్రేమించాడు. లోకమును ఎంతంట? ఎంతో కొలవశక్యముగాని ప్రేమతో ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. ప్రేమించే అద్వితీయ కుమారుని మనకు సెలవులో దానం చేశాడు. ఆయన చంపేశాడు, మనం బ్రతికించాడు. ఆయన రక్తంతో మనం కొనుక్కున్నాడు, తన పెళ్లి భార్యగా చేసుకున్నాడు. పరలోకమే ఇచ్చాడు, స్వాస్థ్యమే ఇస్తున్నాడు, రాబోతున్నాడు కొనిపోవడానికి. కనుక ఆ ప్రభుని మనము ప్రేమించాలి. ఎంత ప్రేమిస్తున్నాం? ఈ మాటను ఆధారం చేసుకొని, ప్రభా ఏ రీతిగా నిన్ను ప్రేమించగలను, ఏ విధానంలో నిన్ను ప్రేమించగలను, ఏ విధానంలో నిన్ను తృప్తిపరచగలను, నీ ఇష్టమేంటి, ఎలాగూ నిన్ను ప్రేమించాలో నాకు తెలియజేయండి అని ప్రభుని మనం అడుగుదాం. మన ప్రేమను ఆయన కొలత పెట్టేవాడుగా ఉన్నాడు. 4వ వచనం మనం చూద్దాం. చూడండి, చాలా ప్రాముఖ్యమైన మాట. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చుదము. రాజు తన అంతఃపురములోకి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ద్రాక్ష రసం కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి. ప్రభు అంట మనల్ని ఏం చేశాడు? ఆకర్షించాడట. ప్రభు మనల్ని ఆకర్షించాడు. ప్రియ సోదరులారా, యేసు ప్రభు మిమ్మల్ని ఎట్లా ఆకర్షించాడో మీరు ఎరుగుదురు కదా. ఎలాగ మీరు క్రీస్తు దగ్గరకు వచ్చారు? ఒక మ్యాగ్నెట్ తీసుకుంటే ఆ మ్యాగ్నెట్ ని ఇనుప వస్తువుల దగ్గర పెడితే ఏం చేస్తుంది? అది ఆకర్షించుకుంటుంది. అలాగూ యేసు ప్రభు దగ్గరికి ఎలాగో ఆకర్షించబడ్డాం మనం. ఎలా వచ్చాం యేసు ప్రభు దగ్గరికి? ఎలాగో యేసుని నమ్ముకోగలిగాం. ఏమి నచ్చింది ఆయనలో మనకి? ఏ విధంగా రక్షణ పొందాం? ఏ విధంగా క్రీస్తు వద్దకు రాబట్టబడగలిగాం? మన రక్షణ దినానికి వెళ్దాం, వెనక్కి వెళ్ళిపోదాం. ఎలాగో క్రీస్తు చేత ఆకర్షించబడ్డాం. యేసు ప్రభుని ఎలాగ నమ్ముకున్నామండి? మనందరినీ మార్చింది ఏంటి? ఆయన సిలువ సువార్త, ఆయన సిలువ సువార్త, ఆయన కల్వరిలో చూపిన ప్రేమ నా మటుకైతే అనిపిస్తుంది. ఆయన పలికిన 7 మాటలు చాలా ప్రియమైన మాట నాకు. హృదయాన్ని కదిలిస్తుంది, ఇప్పటికీ కదిలిస్తుంది. ఇప్పుడు ద్రవ్యవింపు చేస్తుంది హృదయాన్ని. ఏమన్నాడు ప్రభు 7 మాటల్లో? ఒకటి, తండ్రి మీరేమి చేయుచున్నారు, వీరిని క్షమించు. ఇన్ని దెబ్బలు తిని, ఇన్ని కొట్టించుకొని, ఇంత పిడిగుద్దులు తిని, ఇంత రెల్లుతో కొట్టబడి, ఎండకు మాడిపోయి, వీపంతా పగలు కొట్టించుకొని, మాటలు అనిపించుకొని, చేతులలో కలలో రక్తం కారుస్తూ, ముఖమంతా వికారం చేసుకుని, ముఖం మీద ఉమ్మి వేయించుకొని, ఎన్నో దెబ్బలు గాయాలు అనిపించిన తర్వాత కూడా ప్రభు అనిందేంటి? మీరు ఏమి చేస్తున్నారో వీళ్ళకి, వీరు ఎరగరు గనుక విని క్షమించు. ఆయన ప్రేమ మాటలు ఎంత ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఇట్లా ఆ శిలువ దృశ్యంలో ఏదో ఒక దాని చేత మనం ఆకర్షించబడ్డాం. ఆయన మనల్ని ఆకర్షించుకున్నాడు. మరొక చోట, తండ్రి మిమ్మల్ని ఆకర్షిస్తేనే కానీ ఎవడు నన్ను ఎదుగు రానేరడు అన్నాను. కనుక యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని యొక్క శిలువ దృశ్యం ద్వారా మనల్ని రక్షించుకున్నాడు, ఆకర్షించుకున్నాడు. అలాగ ఆయన నమ్ముకున్నాం. ఆయన నమ్ముకున్నాము. ఆయన దగ్గరికి ఎలా వచ్చామంట? ఆకర్షించబడి, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఎలా నమ్ముకోవాలండి ప్రతి ఒక్కరు? ఆకర్షించబడి
ఆయన పరిగెత్తు ఆకర్షించినప్పుడు, ఆయన ప్రేమ మనకు అర్థమైనప్పుడు, సువార్త మనకు అర్థమైనప్పుడు ఎలా నమ్ముకోవాలి? ఈ రోజు కాదు, త్వరపడి రేపు, పరిగెత్తు. ఇప్పుడు కాదు, యవనంలో కాదు, అంతా అనుభవించిన తర్వాత కాటికి కాళ్ళు చాపినప్పుడు అన్ని పాపాల యొక్క మోసంతా తీర్చుకున్న తర్వాత వస్తాను అనేది ఆలస్యం. రక్షణ ఎలా పొందాలి? అర్థమైన వెంటనే వ్యర్థం చేసుకోకుండా, కాలయాపన చేయకుండా, పోస్ట్ పోన్మెంట్ చేయకుండా అర్జెంటుగా రావాలి, పరిగెత్తుకుంటూ రావాలి. తప్పిపోయిన కుమారునికి అర్థమైంది, అంతకుముందు బుద్ధి రాలేదు. అర్థమైనప్పుడు పరిగెత్తుకుని వచ్చాడు, ఆలస్యం చేయలేదు. నా తండ్రి ఇంటి అనేక మంది కూలివాన్లకు అన్నం ఉంది, ఇక్కడ నేను ఆకలికి చచ్చిపోతున్నాను. బుద్ధి వచ్చినప్పుడు వెంటనే వచ్చా. ఇంకా ఎవరైనా మన ఇంట్లో ప్రభువుని నమ్ముకోలేదా? ఈ వాక్యం వంటి నా ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో నీవు ఉన్నప్పటికీ కూడా అర్జెంటుగా ప్రభు దగ్గరికి రావాలి, పరిగెత్తుకొని రావాలి. చాలాసార్లు రక్షణ అంటే ఆమెడు దూరంలో ఉంటున్నారు. అర్థమైంది చాలా మంది, అర్థం కాని పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు రక్షణ సువార్త. అర్థమవుతుంది, మాతృభాషలోనే చెప్తున్నారు, మాతృభాషలోనే దేవుని వాక్యం ఉంది. అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా చెప్తున్నారు దేవుని వాక్యం. పరిశుద్ధాత్ముడు ఒప్పుకో పాపాలని చెప్తూనే ఉన్నాడు, ఆ పాపి నీవే అని ఒప్పిస్తున్నాడు. అయినప్పటికీ పరిగెత్తి రావడం లేదు చాలా మంది, దాన్ని ప్రక్కన పెడుతున్నారు. కానీ కొద్దిమంది పరిగెత్తిస్తున్నారు. దేనికి పరిగెత్తిస్తున్నారు? లౌకిక విషయాలు. ఇప్పుడే కాల్ లెటర్ జాబ్కి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారండి? ఇప్పుడు నాకు తీరుబడి లేదు, మళ్ళీ వస్తానంటారా మన ఎవరు? చెప్పండి. పరిగెత్తుకొని వెళ్తారు, అర్జెంటుగా వెళ్తారు. అప్పు సప్పు చేసన్నా టికెట్ పెట్టుకొని వెళ్తారు, దానికి పరిగెత్తుతున్నారు. యూదా పత్రికలో 11వ వచనంలో రాయబడింది. అధ్యాయం చెప్పాలనా? యూదా పత్రికలో ఒకటే అధ్యాయం కనుక 11వ వచనంలో అన్నాడు, కొద్దిమంది ఏం చేస్తున్నారంట, కయ్యూను నడిచిన మార్గంలో ఆత్రంగా పరిగెత్తుతున్నారన్నాడు. ఇంకొకరు బిలాము నడిచిన త్రోవలో ఆతురంగా బహుమానం పొందవలనని పరిగెత్తుతున్నారు. ఈ లోకంలో జాబ్స్కు, బహుమానాలకు, డబ్బులకు, ఆస్తి పాస్తులకు, ఇక్కడ లాభం ఉందంటే, అక్కడ ఉచితంగా వస్తుంది అంటే, ఇక్కడ దొరుకుతుంది అంటే, అక్కడ వజ్రాలు వజ్రకరువులు దొరుకుతాయి వర్షకాలంలో అంటే పరిగెత్తి వెళ్తున్నారేమో. ఇవన్నీ కయ్యూను మార్గములే, ఇవన్నీ బిలాము మార్గములే. కయ్యూను పరలోకంలో ఉంటాడా? బిలాము పరలోకంలో ఉంటాడా? బిలాము మార్గమా, కయ్యూను మార్గమా, యేసయ్య మార్గమా? ఇదిగో నడువుడి ఇదే త్రోవన శబ్దం నీ చెవులకు వినబడుతుంది. పరిశుద్ధాత్మ యొక్క స్వరం. బిలాము మార్గం కాదు పరలోకానికి, కయ్యూను మార్గము కాదు. యేసు చెప్పాడు ఏమని? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప మరి ఏ నామమును మీకు పరలోక రాజ్యం దొరకదు అని దేవుడు చెప్పాడు. ఇది మనకు ఇష్టమైన ఇష్టం కాకపోయినా ఏసే మార్గం. ఈ లోకాంతంలో చాలా మందికి తెలుస్తుంది. తెలిసిన తర్వాత అప్పుడు అయ్యా మాకు తలుపుతి, అయ్యా మాకు తెలుపుతి అని అంటే ఏమీ లాభం లేదు. వాక్యం వినండి, దేవాది దేవుడే చెప్తున్నాడు, నేను తప్ప వేరొక మార్గం లేదు. ఈ నామమున తప్ప మరి ఏ నామమును మనం రక్షణ పొందలేము. మరి ఆలస్యంగా మనం వెళ్తామా? పరిగెత్తి వస్తామని చెప్తా ఉంది సంఘం. పరిగెత్తి వచ్చామా? మనం కూడా కాలయాపన చేసామండి. పరిగెత్తి వచ్చిన వారు ఎంతో ధన్యులు. ఆలస్యం దేనికన్నా చేయొచ్చేమో కానీ రక్షణకు ఆలస్యం చేయకూడదు. ఈ సమయం ఇంకోసారి రాదేమో. కనుక ఎవరైనా ఇంకా ప్రభువుని నమ్మకపోతే వారు నేడే ఇదే రక్షణ దినము
ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, రేపుకు రూపు లేదు. 3 పూటల్లో 1 పూట అయిపోయింది, మధ్యాహ్నం కూడా అయిపోయింది, సాయంకాలానికి వచ్చాము. ఇదే అనుకూలమైన సమయము, ఈ 5 గంటల సమయం అనుకూలమైన సమయము. ఈ రక్షణ దినం, మంగళవారం దినం, ఇది రక్షణ దినము నీకు అని దేవుడు చెప్తూ ఉండగా ఆలస్యం చేయొద్దు, పరిగెత్తి రావాలి, రక్షణకు పరిగెత్తి రావాలి, ఆత్మీయతకు పరిగెత్తి రావాలి, కూటాలకు పరిగెత్తి రావాలి, దేవుని సన్నిధికి పరిగెత్తి రావాలి. లోకానికి పరిగెత్తి వెళ్తున్నారు, వాటికి ప్రాముఖ్యత ఇవ్వకండి. ముందు ఆయన పెట్టండి, ముందు ఆయన మనల్ని ముందు పెడతాడు. దేవుని ఫస్ట్ పెడితే ఆయన మనల్ని ఫస్ట్ పెడతాడు. దేవుని గణపరిస్తే ఆయన మనల్ని గణపరుస్తాడు. దేవుని మనం దూరం పెడితే ఆయన కూడా నేను దూరం పెడతాడు. సరే, ఆ మాట చెప్తూ ఈ మాటని ఇంకొంచెం ఆలోచన చేద్దాం. మనం నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రక్షణకు పరిగెత్తి వచ్చాము, నిజమేనండి. కానీ అంత మాత్రమేనా? ఇంకా దేనికి మనం పరిగెత్తి రావాలి? అపోస్తులుడైన భక్తుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నాడో చూడండి. 3వ అధ్యాయము 14వ వచనం తీసిన వాళ్ళు చదువుతారా? రక్షించబడిన తర్వాత ఇంకా ఆగిపోవాలనా? అదేనా మన పరుగు తుదిమెట్టించాలని ఉంది. దేని కొరకు మనం పరిగెత్తాలి? ఫిలిప్పీ పత్రిక 3:13. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇక్కడ ఏముందంట? మనకు బహుమానం, గురి ఒకటి ఉంది. ఆ గురి యొద్దకు మనము పరుగు పందెం ఉంది, పరిగెత్తుతూనే ఉండాలి. రక్షణకు పరిగెత్తి వచ్చాము, ఇంకను పరిగెత్తుతూనే మనం వెళ్ళాలి. ఇక్కడ దేని కొరకు పరిగెత్తాలంట? క్రీస్తు యేసునందు దేవుని పరసంబంధమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాము. గురి యొద్దకే. ఏంటి ఆ పరుగు అంటే? ఈ మాట పరలోక సంబంధమైన పిలుపు మనకు దేవుడు ఒకటి ఇచ్చాడండి, దాని కొరకు మనం పరిగెత్తాలి. దీనికి ముందు 12వ వచనం చదువుకుందాం, చూడండి. ఇదే అధ్యాయంలోనే 13, 14 చదువుకున్నా, ఇప్పుడు 12 చదువుదాం. ఇది వరకే నేను గెలిచినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందినను నేను అనుకుంటలేదు. కానీ నేను దేని నిమిత్తము యేసుక్రీస్తు చేత పట్టబడుతునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. దేని కొరకు పరిగెత్తునంట పౌలు? దేవుడు ఒక పని కొరకు పిలిచాడంట, అది ఉన్నతమైన పిలుపు అంట. ఆ పిలుపును బట్టి నేను గురి యొద్దకు పరిగెత్తుతున్నాను. యేసు ప్రభు పౌలును ఎందుకొరకు పట్టుకున్నాడు చెప్పండి? అన్నీ వచ్చి ప్రార్థన చేశాడు, కన్నుల నుండి ఆ పొరల వంటివి రాలిపోయాయి. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడు? పౌలుతో ఏమన్నాడు? ఏమన్నాడండి? అన్యజనులకు సువార్త ప్రకటించుటకు నేను ఎన్నుకున్నాను అన్నాడు దేవుడు. రాజుల ఎదుట, అధికారుల ఎదుట నేను వాడుకుంటాను అన్నాడు. ఆత్మల పట్టు జారులుగా దేవుడు చేశాడు. అనేక సంఘాలను ఆయన రక్షణలోకి నడిపించి సంఘాల స్థాపన చేశాడు. ఇది ఆయన పట్టుకోవాలని పరిగెత్తున్నాడు. ఒక్కొక్క సంఘాన్ని పట్టుకుంటున్నాడు. ఒక్కొక్క ఆత్మను పట్టుకుంటూ ఉన్నాడు. సువార్త చెప్తున్నాడు. ఏమన్నాడు? సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అన్నాడు కదా. ఈ సువార్త సేవ కొరకు నా ప్రాణాన్ని కూడా నేను లక్ష్య పెట్టాను అని ఆయన అన్నాడు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో వీటిన్నట్లు. కనుక ఆయనకు ఒక గోల్ ఇచ్చాడు దేవుడు. నీవు అనేకుల రక్షణలోకి నడిపించాలి, అనేకుల కొరకు నన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలి, యెరూషలేములో కూడా ఇవ్వాలి, ఆ ఊర్లో ఇవ్వాలి, ఈ ఊర్లో ఇవ్వాలి. ఇలాగ వారు నిన్ను ఇలాగ బంధిస్తారు, ఇలాగ నిన్ను శ్రమ పడతారు, ఆయన నా కొరకు సాక్షిగా ఉండాలని దేవుడు ఆయనతో చెప్పాడు. దాన్ని పట్టుకోవడానికి ఆయన పరుగు పెడుతున్నాడంట. పరుగును పరిగెత్తుతూనే ఉన్నాడు. అమ్మా, ఆయన ఒక్కడనేనా దేవుడు విమోచించింది? నిన్ను నన్ను దేవుడు ఎందుకొరకు పట్టుకున్నాడో ఎప్పుడైనా మనం గమనించామా?
రక్షించబడి పరలోకంలో నీ పేరు రాయించుకో, అక్కడ సుఖం ఉంది, క్షేమం ఉంది, యుగాయుగములు నా దగ్గర జీవిస్తూ. ఇదేనా దేవుడు మనకు చెప్పింది? ఉచితంగా ఆయన రక్షించాడంట, కానీ ఉచితముగా ఉండుటకు ఆయన మనం రక్షించలేదంట. మనల్ని అందరికీ ఒక టార్గెట్ ఇచ్చాడు, మనందరినీ ఒక ఉద్దేశంతో రక్షించుకున్నాడు. ఏం చేయాలని? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అన్నాడు. ఆయన శిష్యులు వెళ్ళి ప్రకటించారు. ఆ శిష్యులతో ఆయన ఏం చెప్పారు? మీరే నా సాక్షులు, బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండండి అన్నాడు. మరి ఆయనకు మనం సాక్షులై ఉండాలి కదా. రక్షించబడిన మనం అందరము శిష్యులమే కదా. మనం అనుకుంటున్నాం చాలా సార్లు రక్షించబడినాం, ఆరాధనకు వస్తున్నాం, చర్చికి చందా ఇస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ ఏ ఆత్మలైనా పట్టుకొస్తున్నామా? ఏ ఆత్మల విషయమైన భారం కలిగి ఉన్నామా? మనలో సంపూర్ణ సిద్ధి పొందిన ప్రతివాడు ఈ పని చేయాలని ఫిలిప్పీ పత్రికలు ఆయన అంటున్నాడు. ఏమని? 13 చూడండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను, తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్న వాటిని లక్ష్య పెట్టక ముందట ఉన్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని పరసంబంధమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఏమని? గురి యొద్దకు. ఎన్ని ఆత్మలు తీసుకురావాలని ఒక గురి పెట్టాడు దేవుడు. ఆ గురి యొద్దకే పరిగెత్తున్నాడంట. గురి యొద్దకు పరిగెత్తి టార్గెట్ ని మనము రీచ్ అయిన తర్వాత దేవుడు ఏమిస్తాడంటే అక్కడ మనకు బహుమానం పొందే రీతిగా పరిగెత్తుతున్నారు. కనుక ప్రియులారా, అందరికీ బహుమానం రాదు, కొద్దిమందికి బహుమానం వస్తుంది. నిబంధనలు అనుసరించి నియమ ప్రకారం మనం పోరాడితేనే కదా ఆ పరలోక పిలుపును, ఆ గురిని గుర్తించి బహుమానం పొందుకోవాలి. ఏదో పరిగెత్తానని కాదు, కానీ బహుమానం పొందాలని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను, నేనే కాదు. ఇంకేమన్నాడు కింద 15వ వచనంలో? కాబట్టి మనలో సంపూర్ణులైన మనం అందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. పౌలు మాత్రమే కాదు, మనం అందరం ఈ తాత్పర్యంలోనే ఉన్నామా ప్రియ సోదరి? రక్షించబడి చాలా నిర్లక్ష్యంగా ఉన్నామేమో, నిర్విచారంగా ఉన్నామేమో, ఏమీ పట్టనట్లుగా ఉన్నామేమో. సేవకులు చూసుకుంటారు, సేవకురాళ్ళు చూసుకుంటారు, ప్రత్యేకమైన పిలుపున్న వాళ్ళు చూసుకుంటారు, జాన్ వెస్లీ లాంటి వాళ్ళు చూసుకుంటారు, బాక్సింగ్ లాంటి వారు చూసుకుంటారు, పాక్సోర్ లాంటి వాళ్ళు చూసుకుంటారు, మా చర్చిలోని సేవకులు చూసుకుంటారు అనుకుంటున్నాం. మనలో ప్రతి వాడు ఈ తాత్పర్యమే కలిగి ఉండాలి. అప్పుడే మనము సంపూర్ణులు. రక్షణ కొరకు పరిగెత్తుకొని వచ్చాము, ఆలస్యం చేయలేదు, మంచిదే. కానీ ఇక నుండి ఉండే పరిగేంటి? ఆత్మల వేట. ఆత్మలు ఏవి దొరుకుతాయి? ఎవరితో మాట్లాడదామా ప్రభుని గురించి? ఎవరికి చెప్దామా? ఎవరికి సాక్ష్యం ఇద్దామా? బుదిగంతాల వరకు మీరు నాకు సాక్షులు అన్నాడే, బుదిగంతాలకు వెళ్ళడం లేదు. ఇరుగు పొరుగు వారి ఎద్దుకు వెళ్తున్నాం, బజారుకు వెళ్తున్నాం, షాపింగ్ చేస్తున్నాం, ప్రయాణాలు చేస్తున్నాం, అక్కడికి ఇక్కడికి వెళ్తున్నాం, అనేకులు మన ఇంట్లోకి వస్తున్నారు. వాళ్ళతో ఎంతమందికి మనం చెప్పకూడదు? గడప దాటలేము అని అనుకుంటున్నాం. నీ గడపకే అనేక మంది తొక్కి వస్తున్నారు. ఎంతమందితో ఫోన్ కాంటాక్ట్స్ ఉన్నాయి మనకు. ఎవరికైనా క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చామా ప్రియులారా? ఇది మన పరువు పొందమే. ఇది గురి యొద్దకే మనము పరిగెత్తవలసిన వారంగా ఉన్నాం, పరిగెత్తి రావాల్సిన వారంగా ఉన్నాం ప్రియులారా. కొందరు పరిగెత్తినట్టుగా కయ్యను మార్గంలో కాదు, బిలాము మార్గంలో కాదు, లోక మార్గంలో కానే కాదు, సకల జనుల మర్యాద చొప్పున కూడా కాదు. ప్రభు మనకిచ్చిన ఒక టార్గెట్ ఉంది. ఇన్ని ఆత్మలు దేవుడు నీకు ఇచ్చాడు, అన్ని ఆత్మలకు మనం జవాబుదారులుగా ఉన్నాం. ఈ పని నిమిత్తమే దేవుడు మనం రక్షించాడు.
ఎస్తేరుతో మొర్దెకై అన్నాడు కదా, ఈ సందర్భంలో ఇందు నిమిత్తమే నీవు రాణిగా చేయబడ్డావేమో. ఈనాడు నీవు యూదులకు రక్షణ కల్పించకపోతే, రాజుగారికి వెళ్ళి మాట్లాడకపోతే యూదులకు రక్షణ ఆగిపోదు. దేవుడు మరొక దిక్కు నుండి మరొక వ్యక్తి ద్వారా ఈ పని చేయించుకుంటాడు. కానీ నీవు నీ కుటుంబం వారు ఏమవుతారో చూసుకో అన్నాడు. పిల్లరా, మనం రక్షించబడి ఉన్నాము. మన పిల్లలు రావద్దా? నీ పిల్లలకు రక్షణ వచ్చిందమ్మా, నీవు కాకపోతే ఎవరు రక్షించాలి? ఎవరికి ఈ భారం ఉంటుంది? ఎవరికి కన్నీరు వస్తుంది? ఎవరికి దిగులు? నీ కుమారులు వచ్చారా? సేఫ్ సైడ్ కి వచ్చారా? You are doing party or not? You are not doing party. సంఘంలో ఉన్నారా? కోడళ్ళు వచ్చారా? కుమారులు వచ్చారా? నీ సొంతం కట్టుకున్న భర్త వచ్చాడా? పొద్దున ఒక సోదరి వేరే డినామినేషన్ ఆమె ఫోన్ చేసింది. రెడ్డిస్ చాలా కాలమైంది ఆమె ప్రభువుని నమ్ముకుని, చాలా చక్కగా పాటుపడతాము. కానీ ఆయన భర్త ఇప్పుడిప్పుడే వస్తున్నాడంట, ఇంకా ఆకర్షించబడలేదు సంఘాన్ని. ఎన్ని ఇండ్లలో భర్త ఒక త్రోవలో ఉన్నాడు, భార్య ఒక త్రోవలో ఉంది. మనం ఎప్పుడు రక్షించుకుంటాం? ఎక్కడ మనమున్న చోట వారును ఉండాలని మనం కోరుకోవాలి కదా. మన ప్రభు ఏమన్నాడు? నేను ఉండు చోటను మీరును ఉండులాగున నేను మరలా వస్తాను, మిమ్మల్ని కొనిపోవడానికి వస్తాను అన్నాడు. ఎంత ప్రేమ! ఒక వంట చేసుకుంటే అందరూ ఉన్నప్పుడు చేసుకుందాం అనుకుంటాం కదా. ఒక పెళ్ళికి పోవాలంటే అందరూ వెళ్ళాలనుకుంటాం. ఒక ప్రయాణం అనుకుంటే అందరూ వెళ్ళాలనుకుంటాం. మరి పరలోకంకి వెళ్ళేటప్పుడు చెప్పా చేయకుండా నీకు పిలుపు వచ్చినప్పుడు మరి నీ పిల్లలు నీతో పాటు రాగలరా? తమ వంతులో నిలబడగలరా? వారికి ఎవరు చెప్పాలా? వారిని దేవుని ఎందుకు ఎవరు నడిపించాలా? కుమారుడు చనిపోతూ ఉంటే కదా, ఆ పొద కింద పడవేసి తల్లి ఎలా ఏడ్చింది? హాగరు ఎలుగెత్తి ఏడ్చిందని. సిగ్గు పడలేదే ఎలుగెత్తి ఏడవడానికి. ప్రభు దగ్గర ఎలుగెత్తి వాళ్ళ కోసం రక్షణలకు నడిపించుకుందాము. రాత్రి మగలు నిద్రలో మెలకు వచ్చినా కూడా మన మనముళ్ళు మనవరాళ్ళు గుర్తొస్తున్నారా? ప్రభు వాళ్ళనికి దూరంగా ఉన్నారే, రక్షింపబడలేదు. పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, పెద్ద పెద్ద దేశాల్లో ఉన్నారేమో, కానీ రక్షణ లేదు. వారి కొరకు ప్రభు సన్నిధిలో వారిని పట్టుకున్న వల్లని మనం పరిగెత్తున్నామో, మన ప్రార్థన పరిగెత్తుతున్నాయో వారి వైపు. చెల్లి అయిన ఎస్తేరు ఆ యొక్క రాజు దగ్గర అంతఃపురంలో ఉన్నప్పుడు మొర్దెకై మనసు ఎలా కొట్టుకులాడింది కదా. ఆవరణంలో ఆమె కొరకు తిరుగులాడుతూనే ఉన్నాడు. ఎన్ని నెలలు ఉన్నింది అక్కడ? 12 మాసములు ఆయా పరిమళ తైల స్నానములతో ఆమె సిద్ధపడతా ఉంది. అన్న ఆవరణంలో ఆమె కొరకు కనిపెట్టుకునే ఉన్నాడు. ధ్యాస అంతా ఆమె మీదే. లోకల్లో చదువుకుంటున్న మన పిల్లలు, ఉద్యోగం చేస్తున్న మన పిల్లలు, వాళ్ళ రక్షణ కొరకే మనం కూడా అలాగా కొట్టుకులాడుతూ ఉండాలి. గురి ఎద్దకే మనం పరిగెత్తాలి. అనేక ఆత్మల విషయమై మనం పరిగెత్తవలసిన వారంగా ఉన్నాం. దేవుని ఎద్దకు ఎన్ని ఆత్మలు మనం తీసుకురావాలో ఇదే పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చదువుదాం. చూడండి, పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం తీసారా? 7:13. నీ చిగురులు దాడిమవనము, వింతైన శ్రేష్ఠ ఫలములు కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు, జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగి పట్టయు, వివిధములైన పరిమళ తైలములు, గోపరస తైలమును, అగరు వృక్షములు, నానా విధమైన శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు, నా సహోదరి, నా ప్రాణేశ్వరి. ఇవన్నీ కూడా ఆయన ఉద్యానవనంలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఉద్యానవనము అనగా ఏంటి చెప్పండి? ఉద్యానవనం అనగా సంఘమే. సంఘంలో ఇలాంటివన్నీ వృక్షాలు ఉన్నాయంట. ఇలాంటి పరిమళ ద్రవ్యములు అన్ని కూడా కనిపిస్తున్నాయి.
ఇవన్నీ అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథంలో మనం చదువుతాం కదా, దేవుని సన్నిధిని దేవుడు గణపరుస్తున్నాడంట. ఏమేమి వృక్షాలు ఉంటాయంట? దేవదారు వృక్షములు, సరళ, గుంజి చెట్లు నా పాద స్థలమును మహింపరుస్తాయని దేవుని వాక్యం ఉంది. దేవుని పాద సన్నిధిలోనికి ఈ చెట్లన్నీ రావాలి. ఈ చెట్లు ఎవరిని సూచిస్తున్నాయి? రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది అని దావీదు అన్నట్టు, దావీదు కాదు, దానియేలు అన్నట్టు, ప్రియులరా, అనేక ఆత్మలు వృక్షాల వలె దేవుని సన్నిధికి రావాలి. గొప్పవారు రావాలి, మధ్య స్థితిలో ఉన్నవాళ్ళు రావాలి, గొంజి చెట్లు అన్నది చిన్నవారు అందరూ కూడా, ప్రతి భాష మాట్లాడేవారు, ప్రతి రాష్ట్రంలో ఉన్నవారు, భూమి అంతముల్లో ఉన్నవాళ్ళు, అన్ని భాషలు మాట్లాడేవారు ఆయన దగ్గరికి రావాలి. అందుకని సంఘములో ఇవన్నీ కనిపిస్తాయంట. 4వ అధ్యాయంలో చూడండి, పరమగీతం 4వ అధ్యాయం 16వ వచనం, 4:16. ఎవరైనా చదువుతారా? నేనే చదవాలా? ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించును గాక. సంఘంలోనికి ప్రభు వచ్చి ఏం చేస్తాడంట? తనకి ఇష్టమైన ఫలములను భుజిస్తాడంట. తనకి ఇష్టమైన ఫలములు ఏంటి? ఇవే కదా, నా విధములైన శ్రేష్ఠ ఫలవృక్షములు, జల్దరు ఫలములు, ద్రాక్ష గెలలు కదా, ఏవేవో ఉన్నాయి, సువాసనకరమైన చెట్లు ఉన్నాయి. ఇవన్నీ ఆయన పాదస్థలను మహింపరిచినట్లుగా నీవు నేను కొన్ని ఆత్మలు తీసుకుని వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తాడంట? ఆయన తనకిష్టమైన ఫలములను భుజిస్తాడు. ఆయనకిష్టమైన ఆత్మను మనం తీసుకుని రావాలి. అవి మా ద్వారబంధ్రముల్లో వేలాడుచున్నాయని మరొక చోట ఉంది కదా, అవి మా ద్వారబంధములో వేలాడుతున్నాయి, ప్రభు తనకు ఇష్టమైన ఫలములను భుజించును గాక. పండు పచ్చివి 7:13 చదవండి. 7:13 సువాసననిచ్చుతున్నది నా ప్రియుడా, నేను నీ కొరకు దాచియుంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చియు పండుయు మా ద్వారబంధము మీద వేలాడుచున్నవి. సంఘానికి ఆయన వచ్చినప్పుడు ఆ ద్వారములలో ఏం కనపడాలంట ప్రభుకి? ఈనాడు కొద్దిమంది మీరు చూడండి, మన నైబర్స్ ఇళ్లలో ద్వారబంధ్రాల మీద తోరణాలు కట్టి ఉంటారు వాళ్ళు కదా, ఆ ఆకులు ఈ ఆకులు కట్టి ఉంటారు. మనమేం కట్టి ఉండాలంట? సంఘంలో ప్రభు ప్రవేశించినప్పుడు పచ్చి పళ్ళు, మధురమైన మాగిన పళ్ళు కదా, శ్రేష్టమైన ఫలములు అవన్నీ కట్టి ఉండాలంటే అనేకులను రక్షించి సిద్ధపరిచి ఉండాలి. నీ ద్వారా ఎన్ని పళ్ళు వచ్చినాయి, నా ద్వారా ఎంతమంది వచ్చారు? పచ్చివి అంటే కొత్తగా వచ్చిన ఆత్మలు, చిన్నోళ్లే కావచ్చు. పరిపక్వమైన ఆత్మలు అంటే పాతవాళ్ళు కావచ్చు. నీ ద్వారా ఎంతమంది బెనిఫిట్ పొందారు, ఎంతమంది ఆత్మీయంగా ఎదుగుతున్నారు, ఎంతమంది సిద్ధపడుతున్నారు రాజ్యం కొరకు, ఎంతమందిని పుష్ చేస్తూ ఆధ్యాత్మిక ముందుకు నడిపిస్తున్నాయి మన బోధలు, మన ప్రార్థనలు, మన విజిటింగ్స్, మనం పడే ప్రయాస, మనం ఇచ్చే ఎంకరేజ్మెంట్, మనం వారి కొరకు గడిపే సమయము, వారి కొరకు మనము ఇచ్చే ఆలోచన, వారికి మనం ఇచ్చే తోడ్పాటు, ఇవన్నీ పచ్చివి పండువి మా ద్వారబంధం మీద నానా విధములైన ఫలాలు ఉన్నాయి. నేను నీ కొరకు దాచి ఉంచాను ప్రభువా, నా ప్రియుడా, నీ కోసం దాచిపెట్టాను. భర్త కొరకు భార్య ఏం చేస్తుంది చెప్పండి? రాత్రి 12 గంటలకు వస్తాడు క్యాంపు నుంచి అంటే ఎలాంటి మధురమైన పదార్థమే కానీ, ఇంపార్టెంట్ డిషే కానీ ఆయనకి ఇష్టమైంది ముందు తీసి పెడుతుందా, అడుగు నుండేది వేస్తుందా భర్తకు? చెప్పండి. నిజంగా ప్రేమ ఉంటే దాచి ఉంచుతుంది కదా. ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళైతే దాచి ఉంచుతారు. దాచి ఉంచిన ఆ పరిమళ ద్రవ్యములు కానీ, సువాసనిచ్చే ఇవి కానీ, ఆ తర్వాత ఫలాలు, ఇవన్నీ కూడా ఎలాంటివంట? శ్రేష్టమైన ఫలం.
ఆత్మలే ప్రభువుకు ఇష్టమైనవి. ఆత్మ విషయమైన దాహం కొని ఉన్నాడు. తలాంతులు ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు, పెట్టుబడులే పెట్టి సువార్త పని చేయమన్నాడు. అమ్మలారా మనం ఏం చేస్తున్నాం? ఆనాడు సమరయ స్త్రీ వచ్చిందేమో దాహం కొరకు కడవని ఎత్తిని పెట్టుకొని వచ్చింది. కడవ భుజం మీద పెట్టుకొచ్చిందో, సంకన పెట్టుకొని వచ్చిందో, కానీ కడవతో ఇంటికి వెళ్ళిందండి. కడవ బావి దగ్గర పెట్టేసి ఏం చెప్పడానికి వెళ్ళింది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు మెస్సయ్య కాడు. మనకు కనిపెడుతున్న మెస్సయ్య ఈయనే. నా జీవితం అంతా చెప్పాడు, మార్చాడు. ఇంకా నేను ఏ పురుషుని దగ్గరికి వెళ్ళాను. ఈయనే నాకు ఇంతకుముందు 6 పెనిమిట్లు 6 ఉన్నారు, 7వ దొరికాడు. ఇంకా నాకు అవసరం లేదు. లోకదాహం తీర్చాడు ప్రభు. నాకు వ్యభిచార దాహం తీర్చాడు, నన్ను మార్చాడు, మిమ్మల్ని కూడా మారుస్తాడు. ఆమె అనేకులకు చెప్పింది. ఆ సమయ గ్రామం అంతా ఉన్న ఫలాలన్నీ ఎవరు వండేవి? ప్రభువుని గురించి వినక ముందంతా ఆమె ద్వారా వచ్చిన వాళ్ళు కదా. అవన్నీ ఆమె ఫలాలే. ఆమె తెచ్చిన శ్రేష్టమైన నానా విధములైన ఫలములు, పచ్చివి పండుగ తీసుకొచ్చింది ఆమె. అలాగే అన్నా ప్రవక్తి దేవాలయంలో ఉంటూ 15 ఏళ్ళు మాత్రమే, అంతే కదండి? 15 ఏళ్ళేనా? 8 సంవత్సరాలు మాత్రమే భర్తతో కాపురం చేసింది. విధవరాలుగా ఉన్న దినాలు, సంవత్సరాలు ఎక్కువ ఏం చేసింది ఆమె? రాత్రి మగలు అన్ని ఏండ్లు ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తూ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ, దేవాలయం దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఏం చేస్తుందంట? ఆయన విమోచన కొరకు కనిపెట్టుకున్న వారందరితో ఎవరి గురించి మాట్లాడింది? ఆయనను గురించి మాట్లాడింది. ఎన్ని ఏళ్ళు మాట్లాడింది ఆమె? ఎవరిని గురించి? విమోచన గురించి, విమోచకుని గురించి, రక్షకుని గురించి సువార్త చెప్పినట్లుగా. ఈనాడు నీవు నేను సమరయ స్త్రీ లాంటి వారమే, ముసలి వారమే, ఎన్నో నష్టాలు కష్టాలు ఉన్నవాళ్ళమే, దేవాలయం అంటి పెట్టుకున్న అన్నా ప్రవక్తిలాగా ఈ లోకమును నుండి, పాపం నుండి, సాతాను నుండి, వాడు దేహం నుండి విమోచించే ఈ విమోచన గురించి మనం ఎంతమందికి చెప్తున్నామండి? నోరు తెరిస్తే సువార్త వస్తుందా? తంటాలు వస్తున్నాయా? రండి మా సంఘాన్ని గురించి చెప్తానని చెప్పి ఎంతమంది చెడు వార్తలు ప్రకటిస్తున్నారు? ఈ ఇంటి శుద్ధి, ఆ ఇంటి శుద్ధి, ఆ అమ్మ శుద్ధి, ఈ కోడలు శుద్ధి, ఆ అత్త శుద్ధి. ఇవేనా మనకు? ఫోన్లలో ఇవేనా దేవుని కనిపిస్తున్నాయన్నీ? ఏమి లాభము కుటుంబాన్ని గురించి చెప్పుకుంటే? యేసుని గురించి తప్ప వేరే మాట మన నోట్లో ఉండకూడదు. ఏజ్కేల్ ఏమన్నాడు? నేనన్నాడు నా నోటిలో అపవిత్రమైన దాన్ని నేను పెట్టలేదే, అలాంటి వాడని నేను కానే అన్నాడు. మనలో అపవిత్రమైన మాటలు, చెడు మాటలు కాకపోవచ్చు, బూతులు కాకపోవచ్చు, వేరే వాళ్ళ శుద్ధి మనకెందుకు? వేరే ఇంటిని గురించి మనకెందుకు? ఈ రాజకీయాలు కాదండి, ఇవి మనల్ని అపవిత్రపరుస్తాయి. దయచేసి ఎవరు, మన స్త్రీలు ఎవరు కూడా అలాంటి మాటలు చేరవేయద్దండి. మన ఇంటి శుద్ధి చెప్పుకుంటామా? మన గబ్బు గలీజు ఇతరులకు వ్యాప్తి చేస్తామా? వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, వీళ్ళ ఇంట్లో ఏం జరిగింది, ఈ సంఘంలో ఇట్లా, మా సంఘంలో ఇట్లా, ఎవరు చెప్పమన్నారు? ఎవరు మనకు లైసెన్స్ ఇచ్చారు? ఎవరైనా చెప్తుంటే ఆపేయండి. ఎవరైనా అడిగితే ఆ కోవలో మాట్లాడొద్దండి. ఆయన విమోచన గురించి మనం చెప్దాం. ఈ విషయంలో పరిగెత్తుతున్నాడు. సమరయ స్త్రీ పరిగెత్తింది. తన నీళ్లు, తన కుండ తనకి ఇంపార్టెంట్ కాదు. నా జీవితం మార్చువాడు నీ జీవితాన్ని కూడా మారుస్తాడని ఈ సాక్ష్యాలకు మనం నోరు తెరుస్తున్నామా? అన్నా ప్రవక్తి వలె ఎవరూ లేరు, నా అనే వాళ్ళు లేరు, యేసు ఒక్కడే. నన్ను విమోచించాడు, నిన్ను కూడా విమోచిస్తాడు. అందరినీ అక్కడికి చేర్చింది. ఆ దేవాలయంలో ఎంతమంది విమోచించబడ్డారో అన్న ప్రవక్తి ద్వారా, ముసలి ప్రవక్తి ద్వారా ఎన్ని ఆత్మలు సంఘంలోకి వచ్చాయో రేపు ప్రభుకు చూపిస్తుంది. ప్రభా,
నీ కొరకు నేను దాచి ఉంచిన శ్రేష్టమైన నానా విధములైన ఫలములు, పచ్చివి పండువి, పిల్లలు పెద్దలు, యవనస్తులు యవనస్త్రాలు, ఇరుగు పొరుగు వారందరూ కూడా ఇదిగో నా ద్వారబంధం మీద వేలాడదీసి ఉన్నాను. నా ప్రియుడా, నీకు ఇష్టమైన ఫలములు నీవు భుజించదువు గాక అని త్వరపడి ఈ పని మనం చేస్తున్నామా? త్వరపడి కడుతున్నామా ప్రియులారా? అందరు భక్తులు అంటున్నారు ఇంకా 5 ఏళ్ళే ఈ ఛాన్స్ ఉంటుందేమో మనకు, నెక్స్ట్ ఎన్నికలు ఉంటాయో లేవో, ఈ ప్రభుత్వంలో కూడా ఎంత మాత్రం మనం సుఖపడతామో, ఎంత మాత్రం స్వాతంత్రం ఉంటుందో మనకు తెలియదు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు ప్రియులారా. మనలో ప్రతి ఒక్కరము ఆత్మల సంపాదకులుగా ఉందుముగాక. మనలో ప్రతి ఒక్కరిని దేవుడు లెక్క అడుగుతాడు, ఎన్ని ఆత్మలు నువ్వు తీసుకొచ్చావని. కనుక మన లెక్కను దేవునికి చక్కగా అప్పగించి ప్రభు దానికి ముందుకు సాగాలంటే పరిగెత్తాలి పరిగెత్తాలి పరిగెత్తాలి, ఆగిపోకూడదు. దేమా అంట ఇహలోకము స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళను. తెస్సలోనికల వ్యాపారం చాలా ఉంది. ఇలాగ ఆగిపోయిన వాళ్ళు సేవకులు చాలా మంది ఉన్నారు. దేవుని కొరికే మా జీవితాలను తీర్మానం చేసుకున్నారు. ప్రారంభంలో ఆ ఫ్లేట్, ఆ ఉడుకు లేదు, ఉద్యోగం లేదు, ఆ భయం లేదు, ఆ భక్తి లేదు, ఏమీ లేదు, చల్లారిపోయి ఉన్నారు. అలా కాకుండా ప్రభు కొరకు మనము పరిగెత్తుతుముగాక. అలాగూ మనలో సంపూర్ణులైన ప్రతి వారు ఎవరంటే ఆత్మల సంపాదకులే సంపూర్ణులు, మిగతా వాళ్ళు సంపూర్ణులు కారని పౌలు భక్తుల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక.